ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్న సరే, హర్ష సాయి రిలీజ్ చేసిన వీడియోలో హర్ష సాయి వర్స్ట్, నేను చాలా చెడ్డవాడిని అన్న ఒక్క మాట ఇక్కడ ఎందుకని లేదు? వాడే రికార్డ్, ఆమె కూడా అనలేదు కదా, వాడే రికార్డ్ చేసుకుంటున్నప్పుడు ఆమె కూడా అనలేదు. ఆ అమ్మాయి పాపం ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిన అందులో పెళ్లి అని టాపిక్ కూడా రాలేదు. అదే నువ్వు ఈ రిలేషన్ కి ఏమి ఇచ్చావు, నువ్వు వినలేదనుకుంటా సరిగ్గా, నువ్వు ఈ రిలేషన్ కి ఏమి ఇచ్చావు అని ఆమె బీపీ తెచ్చుకొని అరిచిపోతుంది. బీపీ అంటే ఆ పిల్ల అలా అరుస్తుందని తెలిసి వీడు కాల్ రికార్డ్ చేసాడు అని నువ్వు ఒక అమ్మాయి కాల్ ఎప్పుడు రికార్డ్ చేస్తావు? నీకు ఆ అమ్మాయి మీద అనుమానం ఉంటాయి. ప్రపోజ్ చేసే టైం నుంచి అనుమానం ఉంది అంటే నీ అంత దరిద్రులు లేడు. సొంత అమ్మని అనుమానించేంత ఎదవి మీ అమ్మగారి కాల్ రికార్డులు కూడా నీ దగ్గర ఉన్నాయేమో. మనోడు సేఫ్టీ కోసం ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని, సేఫ్టీ ఉండడానికి వీడు ఎవడు అంటే అసలు ఒక ట్రాన్సాక్షన్ కాకముందే సేఫ్టీగా ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. అంటే నా తప్పు లేకుండా ప్రూవ్ చేసుకుందాము అని ఉన్నాడంటే వాడు తప్పు చేసే ఇంటెన్షన్ ఉంది వాడికి. సేఫ్టీ ఎవడి సేఫ్టీ? ఈడేమన్నా అమ్మాయా లేకపోతే ఈయన ఏమన్నా ఎత్తుకెళ్ళిపోతారా? వీడికి ఎందుకు సేఫ్టీ? ఒక అమ్మాయి తప్పు అంటే నేను తప్పు చేస్తాను, ఫ్యూచర్లో ఇది పనికొస్తుంది, నేను ఫ్యూచర్లో ఈ అమ్మాయిని వాడుకుంటున్నాను, నేను ఈ ఫ్యూచర్లో ఈ అమ్మాయిని వాడుకొని వదిలి దొబ్బేద్దాము అనే వాడు రికార్డింగ్ మొదలు పెట్టాడు. అందుకే వాడు పత్తిలాగా వస్తుంది, అందులో ఆ అమ్మాయి ఏమో గలీజ్గా వస్తుంది. అది ఇప్పుడు ఈ ఆడియోస్ లో కూడా హర్ష సాయి తప్పు అంట. డెఫినెట్ గా తప్పు. నువ్వు కొంతమంది ఆలోచించినట్టు మగజాతి ఆనుమత్యాల్లాగా ఆలోచించకు. నువ్వు దీన్ని వాడుకొని వదిలేద్దాము అని అనుకొని కాల్ రికార్డులు చేస్తున్నావు అనుకో, అప్పుడు నీ బొక్కలు ఏం బయట పెట్టావు కదా, ఆ అమ్మాయి బొక్కలు అన్ని తీసి బయట పెడతావు. అంటే నీ ఇంటెన్షన్ క్రిమినల్. ఇది డెఫినెట్ గా. ఇంకొకటి తప్పించుకొని తిరుగుడు ఎందుకు? డైరెక్ట్ గా వచ్చి నేను తప్పించుకొని తిరుగుతున్నాడా? మరి దొరికాడా? పోలీసులు అరెస్ట్ చేశారా? ఇంకా లేదు, చేయలేదు. మరి నేను ఇన్స్టా స్టోరీ పెట్టాడు కదా, లైక్ ఏది ఇన్స్టా స్టోరీ చేస్తున్నాడు, మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ రెచ్చగొడుతున్నాడు. అండ్ మీకు ఇప్పుడు ఒక ప్రూఫ్ ఇస్తా, నేను నీకు ఫార్వర్డ్ చేస్తా, కావాలంటే అది నువ్వు డిస్ప్లే చేయొచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి కాల్ చేస్తున్నాడు. పోలీసులకు దొరకనవాడు అంటే లొకేషన్ ట్రేస్ చేయలేరా? ఇన్స్టాతోనే 100% చేయగలుగుతారు కదా. నీకు పంపిస్తానండు. 11/8కి కూడా వీడు ఇన్ఫ్లుయెన్సర్స్కి కాల్ చేసి ఆయన వీడియో పెట్టాడు. నాన్ వేసిన వీడియో పెట్టంగానే వీడు కాల్ చేసేసి పంపించేస్తున్నాడు. కాల్ చేసేసి బతిమలాడేసుకుంటున్నాడు. ఎవరికి చేశాడు ఇది కాల్? ఇన్ఫ్లుయెన్సర్ చూడు. అచ్చా, నాన్ వేసినాక ఎందుకు? నువ్వు తప్పు చేయనప్పుడు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉండేది ఏంది? డైరెక్ట్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చో, నేనేం తప్పు చేయలేదు, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని. అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి పోలీసు మరి అన్ని నిజాలు బయట పెట్టమను. ఆడియో రిలీజ్ ఏదో కోర్టుకి వినిపించమను, పోలీసు వాళ్ళకి వినిపించమను, నన్ను అనవసరంగా బాధిస్తున్నారు అని ఇక్కడ చెప్పుకోమను. ఇక్కడ చెప్పుకోవట్లేదు, వచ్చి ఫాలోవర్లకు చెప్పుకుంటున్నాడు. ఎందుకు? వాళ్ళలో ఒక సింపతి డ్రామా, ఈ అమ్మాయి మీద వీడు చేసిన కాన్స్పిరసీ బయటపడదు. నువ్వు బేసిక్గా ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించు. రికార్డ్ చేస్తున్నావు అంటేనే నువ్వు ప్రూఫ్ గ్యాదర్ చేస్తున్నావు. నువ్వు ప్రూఫ్ ఎందుకు గ్యాదర్ చేస్తున్నావు? బికాస్ యు ఆర్ డూయింగ్ ఏ క్రైమ్. ఇంకొకటి, ఈమె పెట్టిన కేసుల్లో లైక్ ఏమేమి కేసులు పెట్టారు, లైక్ 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని చెప్పి అన్నారు. ఈయన దగ్గర డబ్బు కరువు అంటారా? డబ్బులకి కరువు ఏం లేదు. మరి 2 కోట్లు అది నమ్ముతున్నారా మీరు? ఏది ఈ 2 కోట్లది? నాకు తెలిసి 2 కోట్లు, మళ్ళీ చెప్తున్నా, అప్పుడు నాకు తెలీదు. వాళ్ళిద్దరెవరో కూడా తెలియదు నాకు. అప్పుడు ఆడు తెలీదు, హర్ష సాయి తెలుసు, కానీ ఆ అమ్మాయి అయితే అసలు తెలీదు. ఈ అమ్మాయి నువ్వు 2 కోట్లు ఇచ్చావా ఇయ్యలేదా, దాని గురించి కంప్లైంట్ చేసావా లేదా, ఇది కూడా నేను మాట్లాడలేదు ఆ అమ్మాయిని కల. ఎస్, ఆ అమ్మాయి నేను చేస్తున్న ఫైట్ని చూసి ఇన్స్పైర్ అయ్యింది. ఆ అమ్మాయి లీగల్గా యాక్షన్కి వెళ్ళింది. భయం పోయింది, హర్ష సాయి అనేటోడు భయం పోయింది. ముందు నువ్వు లాస్ట్ టైం మన ఇంటర్వ్యూ కింద వచ్చిన కామెంట్స్ చూడు. హర్ష సాయి గురించి ఇట్లా అనగానే అమ్మల బూతులు వచ్చేవి. ఇప్పుడు మారలేదా సిచ్యువేషన్? అలానే ధైర్యం తెచ్చుకున్నారు. ఇంకా వస్తారు. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్.
తెలుగు స్టేట్స్ #1 క్రిమినల్ ఈస్ గోయింగ్ టు బి బిహైండ్ ద బార్స్ వెరీ సూన్. అది జైలుకి వెళ్తాడని అంటారు. 100% వెళ్తాడు. తెలుగు స్టేట్స్ బెట్టింగ్ కింగ్ ఈస్ గోయింగ్ టు బి బిహైండ్ ద బార్స్. తెలుగు స్టేట్స్ రేపెస్ట్ ఈస్ గోయింగ్ టు బి బిహైండ్ ద బార్స్. యా, యాక్చువల్లీ ఇదంతా ఇవన్నీ అంటే మీరు ఇప్పుడు ఈ కేసులో కానీ ఈ విషయంలో కానీ అసలు మీరు హర్ష సాయికి సపోర్ట్ చేయాలి అనే ఆలోచన లేదు ఎందులో? ఈ కేసు విషయం. ఈ విషయంలో కాదు, ఏ విషయంలోనూ హర్ష సాయికి చేయను. అతను ఒక సారీతో పోవాల్సింది. నేను ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అన్న దానికి పోవాల్సింది. నన్ను 10:30 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టగలిగాడు. నకిలీ ఐడితో, నకిలీ కేసుతో, ఫేక్ కేసుతో, ఫ్యాబ్రికేటెడ్ కేసుతో ఎలా చేయగలిగాడు? డబ్బులు ఉన్నాయని పవర్ చూపిస్తున్నావా? జనాలు ఒక్కసారి నిద్రలేస్తే వాళ్ళు నీకు వాళ్ళ పవర్ చూపిస్తారు. ఎవరు ఈ మిత్ర శర్మ అని అంటే మీరు ఆన్సర్ ఏం చేస్తారు? అంటే లైక్ మీరు మాట్లాడారు, ఎందుకంటే మీరు ఇందాక కూడా ఒక మాట అన్నారు, ప్రొడ్యూసర్ అని అన్నారు, ఇవి అన్నారు. ఆమె చేసిన ప్రొడ్యూసర్లో ఒక సినిమా కూడా బయటకి రిలీజ్ అవ్వలేదు. షార్ట్ ఫిల్మ్స్ అయితే వచ్చాయనుకుంటా కదా, మూవీస్ రిలీజ్ లైక్ ఇప్పుడు వరకు ఒక మూవీ రిలీజ్. బిగ్ బాస్ కంటెస్టెంట్, బిగ్ బాస్కి ఎలాగెళ్ళారో కూడా తెలియదు. ఎలాగెళ్ళారు అంటే లైక్ ఇప్పుడు ఒక్కొక్కరు సెలబ్రిటీస్ అంటే సినిమాలు చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, ఏదో బయట ఫేమ్ ఉన్నది వెళ్తుంటారు. మా సీజన్లోనే ఇవన్నీ ఎందుకు మీరు అడగలేదు అని అడుగుతున్నాను. ఇవన్నీ మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అని అడుగుతున్నాను. ఎవరిని? మిత్ర శర్మని. ఇప్పుడు నా టాపిక్ మిత్ర శర్మ అంటే మిత్ర శర్మకి సపోర్ట్ గా ఇప్పుడు రేపిస్ట్ అని ఆయన అన్నారంటే ఈ కేసుని ఆధారం బట్టే కదా మీరు అన్నారు. ఓకే, ఈవిడ ఒక అమ్మాయి సిగ్గు విడిచి బయటకు వచ్చి కేసు పెట్టింది కాబట్టి వాడిని రేపిస్ట్ అన్నా. ఇంకొక అమ్మాయి, నేను అదే ఇప్పుడు మీరు ఆల్రెడీ రేపిస్ట్ అని పెట్టేశారు కదా, ఒక ముద్ర ఆయనకి ఇచ్చేశారు కాబట్టి ఇది ఏంటి నిజం అనేది మీకు తెలియదు కదా, ఎలా రేపిస్ట్ అని అంటున్నారు. తెలంగాణ చట్టాన్ని 4 ఏళ్లుగా రేప్ చేస్తున్న యాదవా, అందుకని రేపిస్ట్ అన్నా. ఓకే, అలా అంటారా? అలా వచ్చారా? ఒక చట్టాన్ని 4 ఏళ్లుగా రేప్ చేసి దాని వల్ల డబ్బులు తీసుకుంటున్న బ్రోకర్ రేపిస్ట్ అంటున్నా.